good morning, welcome back to my channel. So welcome to another day in my life vlog. So ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ లేచేసా. వరుణ్ ఆఫీస్కి వెళ్తున్నారు. అంటే ఇంతకుముందు ఒకసారి వెళ్ళారు. అంటే ఇంకా ఓపెన్ చేయడం లేదు కదా ఆఫీసెస్. వర్క్ ఫ్రమ్ హోమే ఉన్నింది. బట్ ఇవాళ ఫస్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నారు అనమాట ఇవాళ. సో లేచి టిఫిన్ చేశాను పెసరట్టు. అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే పని అంతా అయ్యాక చేద్దామని ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నేనైతే చేశాను బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు, ఇంకా చట్నీ, వివికి మాకు చట్నీ, ఇంకా పప్పు, అన్నం పెట్టేశాను. ఎందుకంటే ముందే ఇవాళ మార్నింగే చేసేసా ఫస్ట్ టైం. సో ఇవాళ నేను మదర్ అండ్ డాటర్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. వరుణ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా మేము ఇంట్లో బోర్ మాకు కాబట్టి ఇంకా నేను ఐకే అన్న ఒకసారి వెళ్దాం. ఎందుకు లేదు కదా ఐకే కూడా వెళ్ళేసి అందులో అక్కడ వివి ఐస్ క్రీమ్ అది బాగా ఎంజాయ్ చేస్తుంది. సరే తీసుకెళ్దామని అనుకుంటున్నా. అందుకే మార్నింగే వంట చేసేసా. చూపిస్తూ నేను ఏం చేశాను. వాళ్ళిద్దరు అయితే ఆయన అయితే లేచారు. వివి లేవడం కోసం వెయిట్ చేస్తున్నాం మేము. గుడ్ మార్నింగ్ వరుణ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వివి. అదైతే ఇప్పుడే లేచింది. అదే పనిగా లేపాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ అవుతుంది. వచ్చేద్దామని అనుకుంటున్నాను. లంచ్ టైం వరకు మళ్ళీ వివికి తినిపించాలి కదా. సో అందుకని. సో హైదరాబాద్ క్లైమేట్ అయితే ఎంత చలిగా ఉంటా ఉందంటే అంత చలిగా ఉంటా ఉంది. గాలి చూడండి ఎలా వస్తుందో, అన్నీ ఎలా కదిలిపోతున్నాయి చూడండి. ఎండ అయితే అసలు చాలా తక్కువ. చూడు. గుడ్ మార్నింగ్. సో ఇది చట్నీ, ఇవి గాడి చట్నీ, పెసరట్టు పిండి వేసేసి ఇంకా పప్పు అయిపోయింది. అక్కడ రైస్ ఏమంటే చేయడం లేదు. ఇంకా నేనే ఏమన్నా ఆటో బుక్ చేసుకుని వెళ్తా. క్యాబ్ అంటే వివి ఉంది కాబట్టి క్యాబ్ వద్దు అని చెప్పి అనుకుంటున్నాను. సో చూద్దాం. నైట్ టాయ్స్ అన్ని చూడండి ఎలా పడేసి పడుకున్నారు. వివి ఐకియాలో ఏముంటుందన్నా? ఐస్ క్రీమా? చెప్పు ఐకియా అని. ఐకియా చెప్పు. ఐకియాలో ఏముంటుంది చెప్పు మమ్మీకి చెప్పు. ఐస్ క్రీమ్ ఉంటుందా? చెప్పు ఏముంటుంది ఐకియాలో ఏముంటుంది చెప్పు. వీరికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ ఇప్పించి అలవాటు అయిపోయింది. అటు రోడ్ వెళ్తే చాలు ఐకి అనగానే ఐకీమ్ అంటూ ఉంటుంది కదా వివి. లెట్స్ గో ఓకే డన్. వివి గారిని అయితే రెడీ చేసేసాను. ఇంకా హెయిర్ కామ్ చేసేయాలి. దీనికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ తిని వరుణ్ అయితే డ్రాప్ చేయను అంటున్నారు. చూద్దాం. నేనే ఆటో బుక్ చేసుకుంటా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను రెడీ అయిపోయాను. అంటే ఇంకొంచెం ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో అన్నీ అయిపోయేసరికి 12:20 అయిపోయింది. సరే తినిపించుకొని వెళ్దాం. వివికి లంచ్ చేయించుకొని వెళ్తే ఇంకెంత టైం 4 o'clock వరకు వచ్చినా ఏం కాదు కదా అన్నట్టు మళ్ళీ ఆగాను అనమాట. వివికి అయితే ఇప్పుడుగో హాయ్ చెప్పు. సో ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను దానికి. ఇంకా నేను లైట్గా కొంచెం తినేసి అట్లీస్ట్ 1 కన్నా బయలుదేరితే నేను మళ్ళీ రిటర్న్ అయ్యడానికి వరుణ్ ఒకవేళ మేబీ పిక్ చేసుకోవచ్చు. వరుణ్ 10 o'clock 10:30కి అంతా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు 12:20 అయింది. చూద్దాం. ఒకేసారి లంచ్ చేసుకుని వెళ్తే ఈజీ అవుతుంది కదా అని ఉన్నాను. రెడీ అయిపోయాము. ఆటో బుక్ చేసుకున్నా. కింద ఉన్నారు. వివి కూడా రెడీ ఇవి రెడీ.
ఫైనలీ ఐకేకి అయితే రీచ్ అయిపోయాము. ఆటోలో ఇది సెకండ్ రైడ్ వివికి. మొన్న క్రిస్మస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రైడ్ అయిపోయింది, ఇది సెకండ్ రైడ్. తనకి బాగా ఎంజాయ్ చేసింది. సో ఇక్కడ కూడా ఇంకా ట్రాలీలో కూర్చోపెట్టేసేసి ఇంకా దాన్ని అన్నీ వెనకాల వేసేస్తూ ఉందన్నమాట. బట్ అసలేం విసిగించలేదు, బాగా సపోర్ట్ చేసింది. Are you happy? Bring your ice cream. Beta, mommy, beta. Yummy. Thank you. Yummy? So, pakada yummy? Yummy. See? Yummy? వెల్కమ్ బ్యాక్. సో నేను వరుణ్ ఫోన్ చేశాను. యాక్చువల్లీ 3:30 అయితే వస్తా అన్నారు, బట్ టైం 2:30. ఇంకేం చేయాలి, సరే ఇట్స్ ఓకే అని వస్తున్నారు. నేను బ్యాగ్ కూడా తీసుకోలేదు. సో ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. నేను చికెన్ నగెట్స్ తింటున్నావా? ఫైనల్లీ వరుణ్ వచ్చేసారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇంకా ఇది మార్నింగ్ నుంచి చూడలేదు కదా వాళ్ళ డాడీ అని, సో బాగా వెళ్ళింది పరిగెత్తుకుంటూ. సో మదర్ అండ్ డాటర్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు మేమిద్దరం కూడా. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అది ఆ రోజుటి వ్లాగ్. సో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.